నీ చేత కూడా బుద్ధి చెప్పించుకునేంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? అమ్మా, నేను అన్న మాటలకి ఆ డబ్బుకి ఏ సంబంధం లేదమ్మా. చాలమ్మా, చాలు. నువ్వు బయటికెళ్ళి అనుభవించి మారి ఇంటికొచ్చావనుకున్నానే. నువ్వు మారలేదే. అలాగే ఉన్నావు. నీ డబ్బు నాకు అక్కర్లేదు, తీసుకో. అమ్మా, ఇంకెప్పుడు అలా మాట్లాడినమ్మా. ఆ డబ్బు నీ దగ్గరే ఉంచమ్మా. తీసుకోమని చెప్తున్నాను కదే, కబులు చెప్తావేంటి? వరలక్ష్మి, ఇప్పుడు కావ్య ఏం తప్పుగా మాట్లాడిందని అలా కోపడుతున్నావు? తను మాట్లాడింది న్యాయమే కదా. చిన్నపిల్లకి తెలిసిన న్యాయం కూడా నీకు తెలియటం లేదు. చాలండి, ఊరుకోండి. నాకెవరూ నీతులు న్యాయం చెప్పక్కర్లేదు. నా కూతురు జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. నా కడుపున పుట్టి పెరిగిందనివి నువ్వా నాకు బుద్ధి చెప్పేది? పైగా నీకు ఇంట్లో కూడా మద్దతు కూడాను. కిందా నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు? నువ్వింకా ఇక్కడే ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి ఎడారిలో పడేసినట్టు నిన్న మాయదారి కొంపలో పడేసి చేతులు దులుపుకుంటారే వీళ్ళు. నువ్వురా. వినోద్, నాన్న, ఇక మీదట అచ్చిన విషయం మీ అమ్మతో మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం లేదురా. మీ అమ్మ ఉన్న చోటే ఉంటుంది, గోడకు కొట్టిన మేకులాగా. అందుకని అర్చనకు మనమే పరిస్థితి అర్థమయ్యేలా చెప్పాలి. నేను కూడా అలాగే అనుకుంటున్నాను నాన్న. అందుకని మీ అమ్మలేని సమయం చూసి మనమే అర్చనతో మాట్లాడాలి. సరే. కావ్య, నీకు ఉద్యోగం లేదు కదమ్మా. ఇంత డబ్బెక్కడిది? నా సేవింగ్స్ నుంచి తీశానన్నయ్య. కిరాణా బాకీ తీర్చినట్టు అవుతుంది. నేను ఉద్యోగం చేస్తున్నట్టు అందరూ అనుకుంటారు. అందుకే తీసుకో అన్నయ్య. థ్యాంక్స్ కావ్య. థ్యాంక్స్ చెప్తావేంటన్నయ్య? ఇది నా బాధ్యత. ఉంచు.
రేయ్, నడి రోడ్డు మీద అడ్డుగా వస్తారేంట్రా? ఈ రోడ్డు అయితే మీ బాబు వేసినట్టు. తప్పకండి. ఏయ్, ఎవర్రా మీరు నా బండి పట్టుకున్నారు? వెయ్యకూడని చోట చెయ్యి వేసావు కదా, అందుకే బండి పట్టుకుని ఆపాం. ఏంటి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో విలన్ లాగా డైలాగులు చెప్తున్నావు? నువ్వు హీరోలా ప్రేమిస్తున్నావుగా, ఇప్పుడు మేమే నీ విలన్స్. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి గారిని ప్రేమిస్తావు? ఏ అమ్మాయి ఏ లవ్వు? మీరేం చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదే. రేయ్, ప్రేమిస్తున్నానంటూ రేవతి వెనక తిరగట్లేదు. రేయ్, వీడితో మాట్లాడరా, నాలుగు తగిలించండి రా. ఏయ్, ఆగండి ఆగండి. రేవతి నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఏంట్రా మాట్లాడుతున్నావు? అలా చెప్తున్నాడు రా. కొట్టండి. కొట్టండి. రేయ్, నీతో మాటలు కొట్టండి. అవతల మీద చేస్తాను. కొట్టండి. కొట్టండి రా. కొట్టండి. అవతల మీద చేస్తాను. ఏయ్, నేను చెప్పేది వినండి రా, ఆగండి. ఎవరిని ప్రేమిస్తావట్రా? నీ ప్రేమ అవుతుంది. కొట్టు. కొట్టండి. కొట్టండి. నీ ప్రేమ కాల్చింది. వాసు అయ్యో బాబోయ్. వాసు ఇలా కుమ్మేశారేంట్రా? ఏమైంది వాసు? ఎవరు వాళ్ళు? ఎందుకు నిన్ను కొట్టారు? పైకిలే. తెలీదు రేవతి, ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు. అబ్బా, కొల్లబడి చేశారా నాయన. చాలా గట్టిగా కొట్టారా వాసు? ఎందుకని కొట్టారు నిన్ను? ఎందుకో తెలీదు రేవతి, నీ పేరు చెప్పి మరీ కొట్టారు. నా పేరు చెప్పి కొట్టారా? అవును రేవతి. రేవతి వెంట తిరుగుతావా చెప్పు చెప్పు అంటూ మరీ కొట్టారు. అమ్మా, వాళ్ళు నన్ను కొట్టినందుకు కూడా బాధగా లేదు రేవతి. నిన్ను ప్రేమించొద్దని చెప్పారు, అందుకే ఇక్కడ బాధగా ఉంది రేవతి, బాధగా ఉంది. అయినా నీ రేంజ్ ఎక్కడా, నా రేంజ్ ఎక్కడా? నా స్థాయికి నిన్ను ప్రేమించడం కుదురుతుందా? నిన్ను ప్రేమించడానికి నాకు ఏ అర్హత ఉంది? ఆకాశానికి అటు పక్కన నువ్వున్నావు, భూమి కింద పాతాళంలో నేనున్నాను. నేను నీ మీద ఆశపడొచ్చా? అబ్బా, షాప్కి వాటర్ క్యాన్లు వేసే ఒక సాధారణ కూలీని నేను. అన్ని సుఖాలు ఉన్న డబ్బున్న అమ్మాయి నువ్వు. నిన్ను ప్రేమించడం నా వల్ల అవుతుందా? నీ అందం ఎక్కడా, నీ డిగ్నిటీ ఎక్కడా? అనాథ పిల్లలకు సహాయం చేసే నీ గొప్ప మనసు ఎక్కడా? అంతెందుకు, నా నెల జీతం నీ స్కూటీకి ఒక నెల పెట్రోల్ ఖర్చు. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను నిన్ను ప్రేమిస్తున్నానని మరీ చెప్పుకొట్టారు. తట్టుకోలేకపోతున్నాను రేవతి. ప్రేమించడానికి నువ్వు చెప్పే ఏ అర్హతలు ఉండక్కర్లేదు వాసు. మంచి మనసుంటే చాలు. అర్హత చూసి వచ్చేది ప్రేమ కాదు, మనసులో నుంచి పుట్టేదే ప్రేమ. నువ్వేం చెప్తున్నావు రేవతి? ప్రేమించే అర్హత మీకు లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఆ అర్హత ఉంది. నన్ను ఓదార్చడానికి నా మీద జాలిపడి ఇలా అంటున్నావు కదూ? లేదు, జాలి వల్ల పుట్టేది ప్రేమ కాదు. ప్రేమ మనసు పొరల్లోంచి రావాలి. నన్ను ప్రేమించడానికి కావలసిన అన్ని అర్హతలు మీకున్నాయి వాసు. వస్తాను.
వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఉమ్. ఐ లవ్ యూ వాసు. ఐ లవ్ యూ. Yes! రేవతి నన్ను లవ్ చేస్తుంది. రేవతి నన్ను లవ్ చేస్తుంది. రేవతి నన్ను లవ్ చేస్తుంది. రేవతి నన్ను లవ్ చేస్తుంది. అమ్మా, ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా? మా డబ్బులు మాకిస్తే మేము వెళ్ళిపోతాం. బాగా యాక్ట్ చేశారు. పని పూర్తి చేశాక కూలి తీసుకోకుండా వెళ్ళడానికి మేము వెరివాళ్ళం కాదు. కొట్టినట్టు నటించండి అంటే రియల్గానే కొట్టారు కదరా. కొంచెం డబ్బులు తగ్గించొచ్చు కదా. సారీ ఫ్రెండ్, టైం మిస్ అయింది. నెక్స్ట్ టైం కరెక్ట్గా చేస్తాం. అబ్బా, ఏంటి నెక్స్ట్ టైమా? వద్దురా బాబు. ఇదిగో తీసుకోండి. ఇదేంటి చాలా తక్కువగా ఉన్నాయి? ఏంటి తక్కువ ఉండడం ఏంట్రా? మీరు కొట్టేదానికి డబ్బులు చాలా ఎక్కువరా. ఎవరా ఇవ్వ రెండ్రా ఇడితో మనకేంటి? పదండ్రా. పదరా. ఈ రోజు పండగే పండగ. విఐపి లెవెల్లో డ్రామా వేసి ఎలాగైతేనే రేవత్ చంద్ ఐ లవ్ యూ చెప్పించాను. ఇంకా ఆలోచించాల్సింది నెక్స్ట్ స్టెప్పే. అబ్బా, ఏదేమైనా బాగానే కుమ్మేశారు దొంగనాయాళ్ళు. అబ్బా, నాతో ఏదో మాట్లాడాలని చెప్పి ఇలా అందరూ మౌనంగా నిలబడితే ఎలా? విషయం ఏంటో చెప్పండి నాన్న. ఏం లేదమ్మా, ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని నువ్వు కూడా చూస్తూనే ఉన్నావుగా. పెళ్ళయి ఇన్ని రోజులైనా నువ్వు ఇంకా పుట్టింట్లోనే ఉన్నావు. నువ్వు అత్తగారింటికెళ్ళి నీ భర్తతో సుఖంగా కాపురం చేసుకోవాలనే ఆలోచన మీ అమ్మకు అసలు రావటమే లేదు. అందుకే మేమందరం కలిసి బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాం. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళి అతనితో కలిసి సంతోషంగా ఉండాలనేదే మా అందరి కోరిక. మీ అమ్మ చెబుతున్నట్టు గోపి చెడ్డవాడేం కాదు అర్చన. మేం డైరెక్ట్గా అందరినీ అడిగి తెలుసుకున్న నిజం ఇది. నువ్వు గోపితో కలిసి కాపురం చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుందమ్మా. అర్చన, ఓ తండ్రిగా నేను నీకు ద్రోహం చేస్తానా? బాగా ఆలోచించి చూడమ్మా. నాన్న ఇంత విడమర్చి చెప్తున్నారు కదమ్మా. నా మీద నాన్న మీద నమ్మకం లేదా అర్చన? మేమంతా అమ్మకెంతో నచ్చచెప్పి చూశాం. ఆ సంగతి నీకు తెలుసు. కాని అమ్మే మా మాటల్ని అర్థం చేసుకోకుండా తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళన్నట్టు మూర్ఖంగా మాట్లాడుతోంది. అలాగే నిన్ను అమ్మకి ఎదురు తిరగమని చెప్పటం లేదు. నేను నా భర్తింటికి వెళ్తాను అని ఒక్క మాట నువ్వు అమ్మతో చెప్పు.